హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ amrutula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mrutula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు మనము ముల్లంగి సాంబార్ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజ్ ముల్లంగి, చిన్న ముల్లంగిలు అయితే 5 లేక 6 తీసుకోవచ్చు. 10 ఎర్ర ముల్లంగి, ఇవి లేకపోయినా పర్లేదు, వీటి రుచి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఇంచుమించు తెల్ల ముల్లంగి లాగానే ఉంటాయి. ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు, 5 లేక 6 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న కప్పు టమాటో ముక్కలు, ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ కప్పు ఉడికించిన ముద్దపప్పు. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, అరకప్పు కందిపప్పులో 1 కప్పు నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. లేదా స్టవ్ టాప్ మీద అయితే ఒక 20 నిమిషాలు పడుతుంది. అది ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదిపితే ముద్దపప్పు తయారవుతుంది. 2 టేబుల్ స్పూన్లు MTR సాంబార్ పొడి, 3 టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు. ఈ మధ్య ఇది రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. లేదా ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని గోరువెచ్చని నీళ్ళల్లో 5 నిమిషాలు నానబెట్టి బాగా పిసికి పిప్పి తీసేయాలి. ఇలా వచ్చిన గుజ్జు సుమారు 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. 5 లేక 6 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెప్పలు, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు. తాలింపు గింజలు అంటే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. ఇవన్నీ కలిపితే తాలింపు గింజలు అవుతాయి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు నూనె, 4 కప్పుల వాటర్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ముల్లంగిని తొక్క తీసేసి బాగా కడిగి ముక్కలుగా తరుక్కోవాలి. ముల్లంగి ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని కలిపి తగినంత నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. ముక్కలు మరీ మెత్తగా కాకుండా ఉడికించుకొని వార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి. అది కాగాక ముందుగా ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపు కొంచెం వేగాక నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తాలింపులో వేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇప్పుడు ఉప్పు, పసుపు, ఇంగువ వేసి ఒకసారి బాగా కలపాలి. తరువాత టమాటో ముక్కల్ని కూడా వేసి అవి కూడా కొద్దిగా మగ్గే వరకు, అంటే ఒక 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు సాంబార్ పొడి వేసి ఇంకోసారి కలిపి ఇంకో 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఉడికించిన ముల్లంగి క్యారెట్ ముక్కల్ని కూడా వేసి మరోసారి కలిపి ఇంకో 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ప్యాన్లోకి ముద్దపప్పుని కూడా వేసి తగినంత నీళ్లు పోయాలి. మీకు సాంబార్ చిక్కగా ఉండాలంటే 5 కప్స్ వాటర్ సరిపోతుంది. పల్చగా కావాలనుకుంటే 4 కప్పులు నీళ్లు పోయండి. చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచి సాంబార్లో వేయాలి. ఇప్పుడు సాంబార్ మీద మూత పెట్టి బాగా ఉడికించి, అంటే సుమారు 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. ఈ సాంబార్ అన్నంలోనే కాదు, ఇడ్లీలలో కూడా సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు. చాలామంది
ఒక రకంగా వాసన వస్తుందని ముల్లంగిని తినరు, కానీ ముల్లంగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సాంబార్లో వేయడం వల్ల వాసన కూడా రాకుండా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ cookingwithmrudula.blogspot.comలో కూడా చూడొచ్చు. ఇంకో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.